నమస్కారం. వరలక్ష్మి వ్రతం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది అమ్మవారి ముస్తాబు. ఈరోజు మనం కలశానికి చీరను చాలా సులభంగా చేసేవారిని కన్నుల పండుగలా ఎలా కట్టాలో చూద్దాము. ఈ పద్ధతిలో కడితే అమ్మవారి చాలా గ్రాండ్గా కనిపిస్తారండి. ముందుగా పూజ కోసము తీసుకొచ్చిన కొత్త చీర ఓపెన్ చేసి మన చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకోవాలి. నీట్గా తుడిచి నీట్గా పెట్టుకోవాలి. అప్పుడు చీరను నిలువుగా 2 మడతలుగా తీసుకోవాలి. ఈ విధంగా చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చీర మొత్తాన్ని నీట్గా కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. మనకు కలశం చుట్టూ ఎంతవరకు కుచ్చిళ్ళు కావాలో అంతవరకు మాత్రమే పెట్టుకోవాలి. మిగిలిన భాగాన్ని కొంగు ఉంటుంది కదా పళ్ళు, దాన్ని మాత్రం కొంచెం ఉంచుకోవాలి. పళ్ళు భాగాన్ని మనం సాధారణంగా మడత పెట్టుకుంటే నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కుచ్చిళ్ళు మరియు పళ్ళు భాగాన్ని జాగ్రత్తగా తీసుకొని కలశంలో నీట్గా పెట్టుకోవాలి. మనము ఎంత కావాలో అంత పిన్నీసులు పెట్టుకోవాలి. మంచిగా నీట్గా ఎంత బాగా అంటే మనకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా నీట్గా కుచ్చుళ్ళు అనేది నీట్గా పెట్టుకోవాలి. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పెట్టుకుంటే అమ్మవారికి కలశం బిందెలో పెట్టేటప్పుడు నీట్గా ఉంటుంది. మనకు జారిపోకుండా ఉంటుంది. మనము అందులో లోపలికి ప్రెస్ చేసినప్పుడు మనకు కుచ్చుళ్ళు అనేది నీట్గా ఉంటాయండి. అందుకోసమని ఈ విధంగా కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. ఎంత నీట్గా ఎంత బాగుందో చూడండి. అసలు మనం కడుతుంటుంటేనే ఎంత బాగా అనిపిస్తుంది. చాలా మంచిగా ఎంత బాగుంటుందో. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అన్నీ మనము కలశంలోకి అమ్మవారికి ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే చూడండి ఎలా ఉందో. మీరు ఏ విధంగా చేశారో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.